మీడియాతో కమిషన్ చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి తప్పనిసరి గృహ వినియోగదారులపై భారం వేస్తున్నాము. ఇష్టం లేకపోయినా కష్టంగానే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాము. అందరూ అర్థం చేసుకోవాలి. చాలా ఏళ్ల నుంచి ధరలు పెంచలేదు. డిస్కంల మనుగడ వినియోగదారుల ప్రయోజనాలు పరిగణనలోకి తీసుకుని పెంచుతున్నాము. దేశమంతా బొగ్గుకు కొరత ఉంది. డబ్బులు పెట్టి కొనాలనుకున్నా లభించలేని దుస్థితి నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లోని మరీ భారం పడకుండా సామాన్యులపై భారం వేస్తున్నాము. సోలార్, విండ్ ఉత్పత్తికి కూడా అధిక ఉంటుంది అనివార్యంగా మారింది. జాతీయ విద్యుత్ టారిఫ్ విధానాన్ని అనుసరించే ఛార్జీలు పెంచాము. డిస్కంల తనకు కొంత భిన్నంగానే పెంచాము. డిస్కంలు అడిగిన దానికన్నా 300 నుంచి 400 కోట్ల రూపాయలు అదనంగా సమకూరేలా పెంచుతున్నాను. పీపీఏలు సమకూర్చుకోవడానికి కావలసిన నిధులు డిస్కంల వద్ద లేదు. మేము సంతోషంతో ఈ ధరలు పెంచడం లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం లేదా ఏవి పెరగడం లేదో చెప్పండి. అనేక కారణాల వల్ల డిస్కంలు నష్టంలో ఉన్నాయి. 3 డిస్కంలు దేశంలో ఉన్న ఏ డిస్కంలకు తీసిపోని విధంగా పనిచేస్తున్నాయి. 2021 సంవత్సరాలకు సంబంధించిన రీటైల్ విద్యుత్ సరఫరా ట్రూ-అప్ ఛార్జీలు, అట్లాగే డిస్ట్రిబ్యూషన్ వ్యాపారానికి సంబంధించిన థర్డ్ కంట్రోల్ పీరియడ్కి సంబంధించిన ట్రూ-అప్ అంటే 2014-15 మొదలుకొని 2018-19 వరకు ఆ కాలానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ట్రూ-అప్ ఉత్తర్వులు, అట్లాగే 2014-15 నుండి 2018-19 వరకు ట్రాన్స్మిషన్ కార్పొరేషన్కి సంబంధించిన ఇది థర్డ్ కంట్రోల్ పీరియడ్, దానికి సంబంధించిన ట్రూ-అప్ ఉత్తర్వులు ఇవన్నీ కలిపి ఒక 2 పుస్తకాల రూపంలో ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది మీ సమక్షంలో. ఇప్పుడు వాటికి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలను మీ కొరకు ప్రస్తావించదలుచుకున్నా. మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో మొదట 2 విద్యుత్ సంస్థలు, సరఫరా సంస్థలు, రీటైల్ విద్యుత్ సరఫరా సంస్థలు ఉండేటివి. అవి ఏపీఎస్పీడీసీఎల్ మరియు ఏపీఈపీడీసీఎల్. 2019 నుండి ఏప్రిల్ 1 నుండి ఏపీఎస్పీడీసీఎల్లో కొంత భాగాన్ని విభాగించి ఏపీసీపీడీసీఎల్గా ప్రారంభించడం జరిగింది. అయితే కాబట్టి వాటికి సంబంధించిన 2022-23 సంవత్సరానికి సంబంధించిన రీటైల్ విద్యుత్ సరఫరా ధరలు గురించి మొదట ప్రస్తావించడం జరుగుతుంది. ఈ సంవత్సరానికి గాను మొత్తం ఆదాయ అవసరాలు మరియు ధరల ప్రతిపాదన ద్వారా ఇప్పుడున్న ధరల వద్ద ఈ 3 పంపిణీ సంస్థలు కలిపి 10,932.99 కోట్లు లోటుగా ప్రతిపాదించడం జరిగింది. అయితే వారు ప్రతిపాదించిన ధరల పెంపుతో కలుపుకుంటే ఆ లోటు 10,045.61 రూపాయలు అవుతుంది. ఈ లోటుతో సహా మొత్తం ఆదాయ అవసరం 45,398.66 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిఓఆర్టీ 161 ప్రకారం తేదీ 15/11/2011 నాటి 2021 నాటి జియో ప్రకారం ఈ లోటును ఫుల్ కాస్ట్ టారిఫ్ రికవరీలతో భర్తీ చేయాలని
పంపిణీ సంస్థలు ప్రతిపాదించాయి. అందువల్ల వారి దాఖల్లో నికరాంతరం 0గా చూపించారు. ఈ సందర్భంగా మీకు తెలియజేయడం ఏమంటే, 3 పంపిణీ సంస్థల యొక్క సగటు కాస్ట్ ఆఫ్ సర్వీస్ యూనిట్కు ₹6.82 నుండి యూనిట్కు ₹6.98కి పెరిగింది. అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది, 15/3/2022 సంవత్సరంలో గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ప్రకారం సోలార్ అండ్ విండ్ పవర్ PPSలో డిస్కామ్లు ఒప్పుకున్న ప్రకారం ₹4.83, అట్లాగే ₹4.84 పూర్తిగా చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఆ తీర్పు ఈ 3 డిస్కామ్ కంపెనీలు వారి ప్రతిపాదనలు మా దగ్గర సమర్పించిన తర్వాత, అంటే మీకు తెలుసు 15వ తేదీ 15/3/2022 నాడు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు వల్ల 2022-23 సంవత్సరానికి మాత్రమే దాదాపు 3,300 కోట్లు నిర్వచనాన్ని మార్చాం. ప్రస్తుతం ఉన్న నిర్వచనం ప్రకారం ప్రతి ఆదాయ పన్ను కట్టే ప్రతి వినియోగదారుడు ఈ కార్పొరేట్ కిందకు వస్తారు. దాన్ని మేము మార్చి ఈ కొత్త నిబంధన ప్రకారం కార్పొరేట్ ఫార్మర్ అంటే కంపెనీస్ చట్టం కింద నమోదైన ఏ సంస్థ అయినా, లేదు ఏ రిజిస్టర్డ్ బాడీ అయినా, లేకపోతే రిజిస్టర్డ్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అయినా, ఏదైనా రిజిస్టర్డ్ సొసైటీస్ అయినా, వారు మాత్రము వ్యవసాయాన్ని ఒక కార్యకలాపంగా చేపట్టే సంస్థలు మాత్రమే కార్పొరేట్ కిందకు వస్తాయి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కూడా, అసెసీస్ కూడా వారు ఇప్పుడు వ్యవసాయ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు కట్టాల్సిన అవసరం లేదు. వారు మిగతా వారి మాదిరిగానే వారు ఉచిత విద్యుత్తు పొందే వెసులుబాటు కల్పించాం. అట్లాగే గోశాలలకు ఎట్లయితే ఈ ప్రార్థనా స్థలాలకు 2 కిలోవాట్ల కన్నా తక్కువ ఉన్న ప్రార్థనా స్థలాలకు ఎట్లయితే రాయితీ ఇచ్చామో, ఈ లోడ్తో సంబంధం లేకుండా ₹4.80 నుండి ₹3.80 తగ్గించాం. ఇవి ముఖ్యంగా వినియోగదారులకు అనుకూలంగా వారు డిస్కామ్స్ వారు ఇచ్చిన ప్రతిపాదనలకు చాలా వరకు భిన్నంగా వినియోగదారులకు మేలు చేసే ఉద్దేశంతో ఇవన్నీ ప్రకటించడం జరిగింది. ఈ వెసులుబాటు కానీ, ఈ వారికి ప్రయోజనాలు కానీ చేకూర్చడం జరిగింది. ఇక అందరూ ఉత్కంఠతో ఎదురు చూసే గృహ వినియోగదారుల కేటగిరీ గురించి మాట్లాడితే, ఈ ధరలు మీకు తెలిపే ముందర మీకు ఒక విషయం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. సున్నా నుండి 50 యూనిట్ల దాకా, అంటే ఒకప్పుడు 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. తర్వాత 2 కేటగిరీలు, ప్రస్తుతం 2 కేటగిరీలు ఉన్నాయి. దానికి తగినట్లు 2 కేటగిరీల్లో స్లాబ్స్, సపరేట్ స్లాబ్స్ ఉన్నాయి. 0 నుండి 50 దాకా ₹45 దాకా 2002లో నిర్ణయించడం జరిగింది. గత 20 సంవత్సరాల నుండి అదే టారిఫ్ను కంటిన్యూ చేస్తున్నాం. మీకు మొదట్లో చెప్పినట్లు ఈ కాస్ట్ ఆఫ్ సర్వీస్
2002లో మేబీ ఒక 3.5-4 రూపాయలు ఉండేది కాస్ట్ ఆఫ్ సర్వీస్. అప్పుడు ₹1.45గా నిర్ణయించారు. అదే కాస్ట్ ఆఫ్ సర్వీస్ ఈ సంవత్సరం దాకా ₹6.82 దాకా పెరుగుతూ వచ్చింది. అది ఇప్పుడు ₹6.98 పెరిగింది. కాబట్టి ₹6.98 యూనిట్కు ఉత్పత్తి ఖర్చు అవుతుంటే ₹1.45 చెల్లించడం అనేది అది మనం ఊహించలేని విషయం. కాబట్టి అయితే అత్యంత పేద వర్గం కాబట్టి వారికి మరీ ఎక్కువగా పెంచకుండా ఒక 45 పైసలు మాత్రమే యూనిట్కు పెంచుతున్నాం. అది ₹1.45 నుండి, అంటే ₹0.50 నుండి వాళ్ళు ప్రతిపాదించినట్లు 0.30 వరకు తీసుకున్నాం. సో 0.30 దాకా ఉన్నవాళ్ళు ₹1.45 నుండి ₹1.90 చెల్లించాల్సిన అవసరం ఉంది. అట్లాగే 31 యూనిట్ల నుండి 75 యూనిట్ల వరకు వినియోగించే వినియోగదారులు యూనిట్ ధర, అంటే ఇప్పుడు స్లాబ్ మారింది కాబట్టి ఒక రకంగా లెక్క వేస్తే ₹2.09 ప్రస్తుతం చెల్లిస్తున్నారు. దాని స్థానంలో ఇప్పుడు ₹3గా పెంచుతున్నాం. అట్లాగే 76 యూనిట్ల నుండి 125 యూనిట్ల దాకా ఉన్న వినియోగదారులు ప్రస్తుత ధర ₹3.10గా ఉంటే అది ₹4.50గా నిర్ణయించాం. 126 నుండి 225 యూనిట్లు వినియోగించే వినియోగదారులు ఈ ప్రస్తుతం ధర ₹4.43 ఉంటే వాటిని ₹6గా నిర్ణయించాం. 226 నుండి 400 యూనిట్లు వారికి ప్రస్తుత ధర ₹7.59 ఉంటే దాన్ని ₹8.75గా నిర్ణయించాం. 400 పైన ఎంత వినియోగించుకున్నా ప్రస్తుత ధర ₹9.20 ఉంటే దాన్ని ₹909.75గా నిర్ణయించాం. అయితే ఒక ముఖ్య విషయం గమనించాలి మీరు. కేటగిరీలని తీసేసాం. ఒకే కేటగిరీ కింద 6 స్లాబులు నిర్ణయించాం. ఈ 6 స్లాబులు ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే, మీకు చూసేదానికి ₹3 4.5 ₹6 8.75 9.75 ఆ ధర ప్రకారమే చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కామన్ టెలిస్కోపిక్ మెథడ్ ప్రవేశపెట్టాం. కామన్ టెలిస్కోపిక్ మెథడ్ అంటే 400 పైన వారు ₹9.75 టారిఫ్ అయినా 30 యూనిట్ల దాకా ₹1.90 చెల్లించాల్సిన అవసరం ఉంది. 75 యూనిట్ల వరకు 31 నుండి 75 వరకు ₹3, 76 నుండి 125కు ₹4.5, 126 నుండి 225కు ₹6, 226 నుండి 400కు ₹8.75. అట్లా ఆ రకంగా ఈ లోయెస్ట్ టారిఫ్ బెనిఫిట్ కూడా హైయెస్ట్ కన్స్యూమర్కు వర్తింపజేశాం. అందువల్ల చాలా మటుకు వారికి కూడా వెసులుబాటు ఒక పక్క కల్పిస్తూ, ఇంకో పక్క ఒక సీరియస్ అనామలీ ఉండేది. ఈ డిఫరెంట్ టెలిస్కోపిక్ మెథడ్స్లో డిఫరెంట్ ఇవి స్లాబ్స్లో మనము వర్కౌట్ చేసిన దానివల్ల ఏమయ్యేదంటే 75 యూనిట్లు వినియోగించినంత వరకు ఒక వినియోగదారుడు ఒక ₹50 అనుకుందాం, ₹50 చెల్లించాల్సిన అవసరం ఉంటే 76వ యూనిట్ ఎవరైనా వినియోగిస్తే 44% అధికంగా, అంటే సడన్ జంప్ ఉండేది. సో అది ఆ అనామలీని దాన్ని అవాయిడ్ చేసేదానికి అందరికీ ఒక ఫెయిర్ అవకాశం, ఆపర్చునిటీ ఇచ్చేదానికి, అంటే మేమేం పాపం చేసినాం, మేము ఎక్కువ కాల్చినంత మాత్రాన వినియోగించినంత మాత్రాన మాకెందుకు ఆ రాయితీ మాకెందుకు ఇవ్వడం లేదనే ఒక భావన అందరిలో ఉంది. సో అటువంటి భావన తొలగించేదానికి
కామన్ టెలిస్కోపిక్ మెథడ్ మేము ఏర్పాటు చేశాం. సో దానివల్ల ఇది ఒక హేతుబద్ధీకరణలో భాగంగా వారి ప్రతిపాదనలు ఒకవైపు ఉన్నాయి. ముఖ్యంగా గృహ వినియోగదారులకు పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, నేను చెప్పినట్లు 20 సంవత్సరాలుగా ₹1.45 ఉంది. ప్రతి సంవత్సరం కాస్ట్ ఆఫ్ సర్వీస్ పెరుగుతూ పోతూ ఉంది. అట్లాగే 2013 నుండి ఇప్పటి వరకు ఈవెన్ 50 యూనిట్ల కన్నా ఎక్కువ వినియోగించిన వినియోగదారులకు కూడా 500 యూనిట్ల వరకు అసలు ధరలే పెంచలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా 225 యూనిట్ల దాకా వినియోగించిన వారికి కాస్ట్ ఆఫ్ సర్వీస్ కన్నా ₹1 తక్కువే చెల్లిస్తారు. 226 నుండి మాత్రమే కాస్ట్ ఆఫ్ సర్వీస్ కన్నా ఎక్కువ చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో ఇవన్నీ ఎంతో దీర్ఘంగా ఆలోచించి, ఓ పక్క డిస్కామ్లు ఎన్నో నష్టాల్లో ఉన్నాయి, ఓ పక్క వినియోగదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా, మీకు అందరికీ తెలుసు రోజు రోజుకు ప్రతి వస్తువు ధర పెరిగిపోతుంది. ఈరోజు ఎంత డిమాండ్ ఉందంటే విద్యుత్తుకు, మార్కెట్లో ఓపెన్ మార్కెట్ కోల్ షార్టేజ్ ఉంది. దేశమంతా డబ్బిచ్చి కొందామన్నా కోల్ లేదు. థర్మల్ స్టేషన్స్ దాని సామర్థ్యం కన్నా 50% తక్కువగా పనిచేయాల్సిన దుస్థితిలో ఉన్నాయి ఇప్పుడు దేశమంతా. ఒక ఆంధ్రప్రదేశే కాదు, ఏ రాష్ట్రం ఎత్తుకున్నా. దానికి తోడు ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళి కొనాలంటే ఈ పీక్ అవర్స్లో ఒక్కొక్కసారి ₹20 కూడా వెచ్చించి కొనాల్సిన అవసరం ఉంది. ఒక సందేహం రావచ్చు, మాకు మాత్రం ఎందుకు పెంచుతున్నారని. ఇదే నేను చెప్పినట్లు కొన్ని సంవత్సరాలుగా వారికి పెంచడం లేదు. అట్లాగే ఈ పరిశ్రమల వారికి దాదాపు ప్రతి సంవత్సరం పెంచుతూ వస్తున్నాం. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పరిశ్రమలు మనం ఒక మధ్య మార్గంలో ఉన్నాం. వారు ఇంకా పెంచితే మా ఉత్పత్తుల్లో మార్కెట్లో మేము పోటీకి నిలవలేము అనే ఒక వారి భావన. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి మాత్రం గృహ వినియోగదారులకు పెంచక తప్పలేదు. అది కూడా సాధ్యమైనంత వరకు వారి మీద భారం పడకుండా. అట్లాగే డిస్కామ్కు ఇదంతా చేసినా కూడా 1,400 కోట్లు మాత్రం వాళ్ళకు వస్తుంది అదనపు ఆదాయం. 1,000 కోట్లు ఈ పీపీఏలు, ఈ సోలార్ అట్లాగే విండ్ డెవలపర్స్కు పే చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అవి కాకుండా కాస్ట్ ఆఫ్ సర్వీస్ పెరిగే కొద్దీ మోయలేని భారం ఏర్పడుతున్నది వీళ్ళకు. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి పెంపు అనివార్యమైంది. నేను పబ్లిక్ హీరింగ్స్లో చెప్పినట్లు అంతో ఎంతో వారికి ఆర్థికంగా బలోపేతం చేయకుంటే, మనం కొంత అయినా సాక్రిఫైస్ చేయకపోతే వాటి మనుగడే ప్రశ్నార్థకమైపోతుంది. కాబట్టి ఇష్టం లేకున్నా ఎంతో కష్టంగా ఈ గృహ వినియోగదారులకు పెంచక తప్పలేదు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. తర్వాత ఇది క్లుప్తంగా ఇంకొకటి ఏమంటే రియాక్టివ్ పవర్. ఇది పరిశ్రమలకు వస్తుంది, హెచ్టీ కన్స్యూమర్స్కు, ఎల్టీ కూడా అన్నిటికీ బోత్ హెచ్టీ ఎల్టీ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పవర్ ఫ్యాక్టర్ ఒక ప్రాపర్ లెవెల్లో మెయింటైన్ చేయకపోతే విద్యుత్తు వినియోగం ఎక్కువైతుంది, వృధా అవుతుంది. కాబట్టి ఇప్పుడు దాకా పవర్ ఫ్యాక్టర్ వ్యక్తిగత వినియోగదారులు అమర్చుకోలేకపోతున్నారు. అమర్చుకున్నా కూడా వాటిని సరైన కండిషన్లో పెట్టలేకపోతున్నారు. కాబట్టి విద్యుత్ సంస్థలే ఈ కెపాసిటర్స్ను ఏర్పాటు చేస్తున్నారు. అది చాలా ఖర్చుతో కూడిన విషయం. కాబట్టి ఈ కేవీఏహెచ్ బిల్డింగ్ దీన్ని అవాయిడ్ చేయాలంటే కేవీఏహెచ్ కేడబ్ల్యూహెచ్ కాకుండా కదా కేవీఏహెచ్ మోడ్లో బిల్లింగ్ చేస్తే అప్పుడు వినియోగదారుడికే ఇది రెస్పాన్సిబిలిటీ వస్తుంది. కేవీఏహెచ్ అయితే కెపాసిటర్ పనిచేయకపోతే
ఆ సర్ఛార్జ్ ఆటోమేటిక్గా బిల్లు వస్తుంది. కాబట్టి వారికి ఆ రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేసేదానికి, విద్యుత్ సంస్థల మీద భారం తగ్గించేదానికి ఒక్క వ్యవసాయ విద్యుత్తు తర్వాత సింగిల్ ఫేజు డొమెస్టిక్ ఈ 3 వర్గాలను మినహాయించి మిగతా అందరికీ కేవీఏహెచ్ బిల్లింగ్ విధానం అవలంబించాలని చెప్పి మేము ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇది క్లుప్తంగా ఈ టారిఫ్ సంబంధించింది 2022-23కు. తర్వాత ఈ ట్రూఅప్ విషయానికి వస్తే